రూపాయలు గవర్నమెంటే చేస్తుంది. మీకు వాళ్ళ కాంట్రాక్ట్లు వాళ్ళ డబ్బులు తినడానికి ఏకైక మార్గం ఏంటంటే R&B, మైనింగ్ ఇలాంటివి కాంట్రాక్ట్. దీంట్లో 100 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఇచ్చారనుకోండి, అసలు పని అది 30 కోట్లతోనే అయిపోతుంది. 30 కోట్లు 20 కోట్లు అక్కడ అధికారులు తింటారు, ఇంకో 50 కోట్ల రూపాయలు ఈ అధికార పార్టీ తింటది. తినడం కోసం ఈ డబ్బులు ఎలాగ మరి డబ్బులు ఎలా డ్రా చేస్తే ఇచ్చిస్తాడు అతను. కాబట్టి ఈ కంపెనీకి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చినట్టు చూపెడతారు, ఈ కంపెనీకి డబ్బులు వాళ్ళు డ్రా పంపించేస్తారు. ఇతను డ్రా చేయడానికి ఇతనికి ఒక సమస్య వచ్చింది, ఇదివరకు మళ్ళీ లేదు కదా ఇప్పుడు. కాబట్టి ఇతను ఏం చేశాడు, ఇంకొక 60 బోగస్ కంపెనీలు సృష్టించాడు. సృష్టించి ఈ కంపెనీ నుంచి ఆ కంపెనీలకు డబ్బులు పంపించాడు. ఆ కంపెనీలు వరకు అట్లాగా డబ్బులు మళ్ళించేసుకుని డ్రా చేసుకుని ఉంటే ప్రాబ్లం ఉండేది కాదు. కానీ ఎక్కడ మిస్ఫైర్ అయిందంటే, ఎట్లాగో ఈ లెక్కలన్నీ బోగస్ బిల్లులు వాడు ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు, మరి ఈయన సబ్ కాంట్రాక్ట్ తీసుకున్నట్టుగా ఇతనికి సిమెంట్ సప్లై చేసినట్టు ఒకడు, ఐరన్ సప్లై చేసినట్టు ఒకడు, స్టీల్ సప్లై చేసినట్టు ఒకడు, ఇట్లాగా రకరకాల సప్లై చేసినట్టుగా అలాగ ఒక 60 కంపెనీలు సృష్టించారు. ఆ కంపెనీలు ఇతనికి డబ్బు ఆ మెటీరియల్ సప్లై చేసినట్టు, అందుకు కానీ ఇతను డబ్బులు ఇచ్చినట్టు. ఆ కంపెనీలు బిల్లులు ఇచ్చేసినాయి. అంతవరకు కూడా దొరికేవాళ్ళు కాదు. ఆ విధంగా అక్కడికి డబ్బులు